వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్ న్యూస్. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా మహాభారతం. దీనికోసం 1000 కోట్ల బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తుంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్రలో కనిపిస్తున్నారట. ఈ సినిమాని వాసుదేవన్ నాయర్ రచించిన రాందాముజం నవల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనిపై మోహన్ లాల్ స్పందిస్తూ అందరి పిల్లల్లాగే తాను రామాయణం మహాభారత గ్రంథాలు వింటూ పెరిగానని, వాటిని చదివిన వారికి భీముడు ఒక భారీ కాయుడుగానే అనుకుంటారని, అయితే వాసుదేవన్ నాయర్ రాందాముజన్ నవల చదివాక భీముడు భావోద్వేగాలున్న ఒక అద్భుతమైన వ్యక్తిగా అందరూ గుర్తిస్తారని చెప్పారు. ఈ నవల ఎప్పుడూ సినిమా రూపంలో వస్తుందని అనుకోలేదని, దాదాపు 2 దశాబ్దాల తర్వాత దీన్ని చిత్రంగా తీయాలనుకోవడం, దానికి స్వయంగా వాసుదేవన్ స్క్రీన్ ప్లే రాయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందులోని భీముని పాత్రకు తనను ఎంచుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ పాత్ర కోసం దాదాపు 2 సంవత్సరాల శిక్షణ తీసుకుంటానని చెప్పారు. ఈ సినిమా కోసం సంవత్సరంన్నర పాటు వేరే ఏ సినిమాలోనూ చేయనని, ఇది తన కలల ప్రాజెక్ట్ నిజం చేసుకోవడం అని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా 2020లో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. భారతీయ ఇతిహాసంతో నిర్మించే ఈ సినిమా అందరినీ ఆనందపరచాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్మాల్ టాలీవుడ్.